హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహేంద్రగిరి వారాహి టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ గుర్తొచ్చిన సినిమా సుబ్రహ్మణ్యపురం. ఎందుకంటే మిస్టరీ, మైథాలజీ, టెంపుల్లోని ఇన్వెస్టిగేషన్ ఈ కాంబినేషన్స్ని ముందే సుమంత్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ సంతోష్ జాగలపూడి గారితో మళ్ళీ కలిసి ఇంకొక వరల్డ్ని క్రియేట్ చేయడానికి వస్తున్నారు. కానీ టీజర్లో కనిపించిన 33 ఇయర్స్ కర్స్ ఏంటి, వారాహి అమ్మవారి కర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఈ టీజర్లో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్లో టీజర్ చాలా రిచ్గా అనిపించింది. ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ మధ్య ఇలాంటి మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా రేర్. మేకర్స్ ఎక్కువ స్టోరీ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో టీజర్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఇంకా టీజర్ ఓపెనింగ్ సీన్తోనే మనకు ఒక టోన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మహేంద్రగిరి విలేజ్లో వారాహి అమ్మవారి గురించి మేనిఫెస్టేషన్, అలాగే ఏషియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, అలాగే డివోషనల్ థ్రిల్లర్ మోడ్ని క్రియేట్ చేస్తూ ఆడియన్స్ని ఫస్ట్ 20 సెకండ్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు. భూపతి మహారాజ్ క్యారెక్టర్ చాలా క్రూయల్గా ఎస్టాబ్లిష్ చేశారు. విలేజర్స్ పెయిన్, ఆపరేషన్ చూపించడం వల్లనే లేటర్ కర్స్కి ఎమోషనల్ వెయిట్ వస్తుంది. ఈ పోర్షన్ చూస్తే మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ముత్యాలమ్మ ఎంట్రీ టీజర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఆమె ఆర్డినరీ ఉమెన్ కాదు, విలేజెస్ అందరికీ ఒక నమ్మకం, ఒక ప్రొటెక్టర్ లాగా ఉంటుంది. భూపతి మహారాజ్ ఆమెని డిస్ట్రాయ్ చేయడం స్టోరీలో బిగ్గెస్ట్ సిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వారాహి అమ్మవారికి కోపానికి రీజన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. టీజర్లో బాగా హైలైట్ చేస్తుంది 33 ఏళ్ల శాపం. భూపతి మహారాజు ముత్యాలమ్మని చంపడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఒక శాపం వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏ మగపిల్లవాడు 33 సంవత్సరాలు దాటి బతకడు. ఈ కాన్సెప్టే చాలా ఫ్రెష్గా ఉంది. అంటే వంశపారంపర్యంగా కుటుంబంలో వచ్చిన ఒక శాపం జనరేషన్స్ తర్వాత కూడా ఆ కర్స్ కంటిన్యూ అవ్వడం మూవీకి మిస్టరీ ఫ్యాక్టర్ని పెంచుతుంది. ఇది సింపుల్ హారర్ సినిమా కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్, మైథాలజీ, ఇన్వెస్టిగేషన్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ సీన్లో మోడ్రన్ టైమ్ లైన్లో సుమంత్ గారి ఎంట్రీ ఉంటుంది. అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారిని కూడా చూపిస్తూ ఉంటారు. అండ్ సుమంత్ గారి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆయన ఒక పోలీసుని కలిసినప్పుడు జరిగిన ప్రతి డెత్ వెనుక ఒక కామన్ పాయింట్ ఉంటుందని అంటారు. ఈ పాయింటే ఎంటైర్ మిస్టరీకి ఫౌండేషన్ లాగా అనిపిస్తుంది. సుమంత్ గారి యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఇలాంటి రోల్స్ ఆయనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సుబ్రహ్మణ్యపురం మూవీలో సుమంత్ ఇలాంటి రీసెర్చర్ రోలే చేశాడు. విలేజ్లో మిస్టీరియస్ డెత్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ మైథాలజీని ఫేస్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే వైబ్ మహేంద్రగిరి వారాహి టీజర్లో కూడా కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే సుబ్రహ్మణ్యపురంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఇక్కడ మహేంద్రగిరి వారాహిలో వారాహి అమ్మవారి బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. డైరెక్టర్ కూడా సేమే కాబట్టి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అండ్ ఇంకా హీరో సుమంత్ గారు మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ జోనర్లో తనకు ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఐశ్వర్య రాజే స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి స్పెషల్గా చెప్పాలి. కమర్షియల్ గ్లామర్ రోల్స్ కన్నా కంటెంట్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువ చేస్తుంది. కన్నాలో ఎమోషనల్ అండ్ డిటర్మినేషన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. అలాగే రిపబ్లిక్లో సీరియస్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్. కాకా ముట్ట అయితే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. కాబట్టి మహేంద్రగిరి వారాహిలో ఆమె రోల్ సింపుల్ హీరోయిన్ కాదు అని నాకు అనిపిస్తుంది. స్టోరీలో కీ లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మాళవిక నాయర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్ సీన్స్కి ఫేమస్. ఇంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం, టాక్సీ వాళ్ళలో పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గారి స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. సుబ్రహ్మణ్యపురంలో ఆ టెంపుల్ మైథాలజీని రియలిస్టిక్గా చూపించారు. లక్ష్య మూవీలో కూడా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం. మహేంద్ర వర్మ టీజర్లో కూడా అది బాగా కనిపించింది. అనూప్ రూబెన్స్ ఒక సర్ప్రైజ్. యూజువల్లీ రొమాంటిక్ మెలోడీస్కి ఫేమస్, కానీ టీజర్లో బీజిఎం బాగా ఇచ్చాడు. అండ్ డివోషనల్ సౌండ్స్ని సస్పెన్స్తో మిక్స్ చేసి ఈ టీజర్ని ఎలివేట్ చేశాడు. లాస్ట్లో టైటిల్ రివీల్ అప్పుడు బీజిఎం గూస్ బంప్స్ మూమెంట్స్ని క్రియేట్ చేసింది. ఓవరాల్గా మహేంద్రగిరి వారాహి టీజర్ ఆర్డినరీ హారర్ టీజర్ కాదు. ఇది మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, మైథాలజీ అండ్ సెంటిమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జోనర్కి సుమంత్ కన్నా బెటర్ చాయిస్ ఇమాజిన్ చేయడం కష్టం. సుబ్రహ్మణ్యపురంలో ఎలా ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారో అదే మ్యాజిక్ని మరింత గ్రాండ్ స్కేల్లో రీక్రియేట్ చేయడానికి మహేంద్రగిరి వారాహి వస్తున్నట్టు టీజర్ స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఇది మరి సుబ్రహ్మణ్యపురంలా కనిపించిన మహేంద్రగిరి వారాహి టీజర్ రివ్యూ.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.